ఆ చెరువులో పిడక మోసంలో చేపలు వచ్చి కూడా పీక్ తింటే బాగుంది. అలాంటి వాడిని ఎందుకు లేకపోతే జనాలు అయితే పొయ్యి పీస్ చేసుకుంటారు. ఇంకా తునిలో దారుణమైన ఘటన జరిగింది. ఒక 10 ఏళ్ల పాపతో ఒక వృద్ధుడు దారుణమైన. అవును భయ, దాని గురించి ఏం చెప్తారు? ఏపీలో మైనర్ బాలిక మీద ముసలోడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాకా ఉంటాయి అతనికి. ముసలోడికి ఏం పోయే కాలం, కానీ ముసలోడు పోయి చిన్న పాప మీద మైనర్ బాలిక మీద అలా చేయడం కరెక్టే కాదు. అది అసలు అది ఎందుకు ఆలోచన వచ్చిందో ఏందో అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఉండారంటే నమ్మలేకపోతున్నాం, కానీ నమ్మాల్సి వస్తుందన్నమాట ఇప్పుడు. ఇలా అలాంటి ఓడి వాళ్ళ మళ్ళీ పెద్దవాళ్ళందరూ చెడ్డపేరే నమ్మరు. ఇంకా ఎవరిని నమ్మరు. ఈ మాదిరి చేస్తుంటే ముసలోళ్ళని కూడా నమ్మి ఆడపిల్లలను పంపిరన్నమాట. ఆడకి ఆడపిల్లని బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు ఉండాలి, ఊళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి, నమస్తేనా అందరూ ఉండాలి. కానీ ఈరోజు ఈ ముసలోడు చేసిన దానికి ముసలోళ్ళతో కూడా ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని కానీ పంపించడానికి నమ్మరు. ఇంకా ఇలాంటి దారుణాలకి చిన్న మైనర్ బాలికపై ఇంతకుముందు కూడా 3-4 సార్లు అలా బయటికి తీసుకెళ్ళిందంట. అవునవును, ఇలాంటి దారుణమైన ఎలా చేయబోతుంది? ఇలాంటి వాళ్ళకి కామంతో కళ్ళు మూసుకోబోతున్నాయి అనుకోవచ్చా? అదే మైనర్ బాలిక మీద చిన్న పాప చిన్న పిల్ల తెలియదు అసలు ఏమి బయట లోకం కూడా. ఆ పాపకి ఏమేమి మాయ మాటలు చెప్పాడు, ఏమేమి తినిపించాడు, డబ్బులు ఇచ్చాడా, ఇంకేమో కొనిచ్చాడా, బట్టలు తీర్చాడా, ఏదో బండి నేర్పిస్తాడు అంటే రకరకాలుగా అంటున్నారు అందరూ. చిన్నపిల్లలకి ఏంటంటే తెలీదు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకేం అర్థం కాదు. కాబట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఓడిని ఎన్కౌంటర్ చేయాలి. అది బాధ. అదే హాస్టల్ నుంచి 5-6 సార్లు తోడుకునేప్పుడు వాళ్ళు అడగలు. ఆ వార్డన్లో వాచ్మెన్లో ఓడేదో రాజకీయ నాయకుడు అంట కదా, పార్టీలో ఉన్నాడంట. ప్రెసిడెంట్ ఉన్న రూలింగ్ పార్టీలో అతని పదం అంట అతనిది. అదే 4-5 సార్లు తోడిపోయాడు కాబట్టి అడగాలి. హాస్టల్కి వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చాడు ఏందో మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు చెప్పలేదంటే ఏమర్థం, అడుగుతారు కదా, ఎవరైనా అడుగుతారు. నువ్వు ఎంతో కొంత లాభం లేనిదే అడగరు ఎవరు, అంతే కదా. కాబట్టి ఎంతో కొంత చేతులు బెట్టలు ఏమి అడగరు. వాళ్ళకేమి ఇచ్చాడు ఏందో ముసలోడు. ఆ ముసలోడిని ఎన్కౌంటర్ చేసి సంపలోని, కానీ వాడు టైం బాగుంది చెరువులో దూకి సచ్చాడు. కాబట్టి వాడు చెరువులో దూకి చావడం నాకు చాలా ఆనందంగా ఉంటాయి. ఆ చెరువులో పిడక మోసంలో చేపలు వచ్చి వాడిని పీక్ తింటే బాగుంది. అలాంటి వాడిని ఎందుకు అలాంటి వాడు సచ్చిన కూడా పర్లేదు. తొక్కం కదా, ఏమి లేదు. పోలీసులు ఏమంటే ఎన్కౌంటర్ చేసుకుంటారు. అవును, ఇప్పుడు పోలీసులు చంపారు, ఏం పీక్తారు కూడా. పోలీసులు చంపారు, లేకపోతే జనాలు అయితే పొయ్యి పీస్ చేసుకుంటారు. ఇంకా ఆడు పోలీసులకు పడ్డాడు కాబట్టి పోలీసులే సింపుల్ లేపేశారు. చనిపోవడానికి అలాంటి వాడు ఉంటే ఏం ప్రయోజనం పోయా? అలాంటి వాడు ఉంటే జనాలు పోయి ఉండి చంపుతారు, నరకుతారనమాట. అప్పుడు పూర్తిగా ప్రజలే చేస్తారు అంతా. కాబట్టి అది కరెక్ట్ కాదు, గవర్నమెంటే చేయాలి. కాబట్టి ఒక్క నిమిషం ఉండాలి. కాబట్టి తప్పు చేసిన వాడికి ఎవరికైనా శిక్ష పడాలి. కాబట్టి గవర్నమెంటు ఇలా చేయడం కరెక్టే, అది తప్పే లేదు. ఎందుకంటే అతను అలా చేయడం రాంగే కదా. అది పక్క ఆధారాలతో సహా చిక్కాడు కాబట్టి అది చేయడం రాంగే. వెనక ముందు వాళ్ళు కానీ వాళ్ళు ఏం జరిగింది ఏందో అది కూడా తెలుసుకోవాలి, తెలుసుకొని చేస్తే వేడు. ఎందుకంటే ఏం చెప్తారు గురుకురాల్లో హాస్టల్లో వేసి అమ్మాయిలని హాస్టల్లో వేసి పేరెంట్స్కి ఏం చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే అడగాలి కదా. హాస్టల్లో చేర్పించారు. ఆడపిల్లలు ఎక్కడ పోయిన సరే, అది పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఆడపిల్లలు ఎక్కడ పోయిన సరే తల్లిదండ్రులు అడగాలి. ఇంకా తల్లిదండ్రుల మాట వినకుండా ఆడపిల్లలు మా ఇష్టం వచ్చినట్టు పోతాంటే పోని. ఇంకా ఆ రోజే నువ్వు సస్తే చావు వదిలేయాలి అంతే. ఇంకా ఏ రోజైతే తల్లిదండ్రుల మాట వినకుండా పోయిందంటే వదిలేయాలి. అదే డబ్బులు ఇవ్వకూడదు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఇస్తే వాళ్ళు మాట వినరు. ఇంకా వాళ్ళ తిన్నాటికి వేసుకుని మంచి బట్టలు ఉంటాయి, ఏం అర్థం కదా వాళ్ళకి. డబ్బులు కానీ ఇవ్వకుండా ఎగడ కొడితే బయటలో ఒక సాగతేస్తుంది కదా, బాగా పెండుతుంది కదా. కానీ ఏం చేద్దాం, తల్లిదండ్రులు అంటున్నారు, వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు కదా, వాళ్ళ పిల్లలకి వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే మంచి బట్టలు వేస్తారు. ఏదో కాసేపట్ట మాట వరుసగా అంటారు, కానీ అన్ని తల్లిదండ్రులే వేస్తారు వాళ్ళకి.